టెలివిజన్ కి స్వాగతం. నమస్కారం. మీర్జా టెలివిజన్ కి స్వాగతం. ఏపీ ఎలక్షన్ 2024 ఫలితాలపై తేల్చేసిన రఘువీరారెడ్డి సీట్లు కూడా చెప్పేశారుగా. ఏపీలో ఎన్నికల ఫలితాలపై రోజు ఒక ఉత్కంఠ పెరిగిపోతుంది. అభిప్రాయాల అంచనాల పేరిట పలువురు రాజకీయ నిపుణులు, పొలిటికల్ లీడర్లు చేస్తున్న వ్యాఖ్యలతో ఎవరు గెలుస్తారా అనే దానిపై ఆసక్తి పెరిగిపోతుంది. ఈ కార్యక్రమంలోని ఏపీ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ మాజీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలో ఇచ్చిన రఘువీరారెడ్డి ఎవరు గెలుస్తారని దానిపై తన అంచనాలను వెల్లడించారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఈ టెన్షన్ మరింత పెరగబోతోంది. ఇదే సమయంలో రాజకీయ నేతలు, వ్యూహకర్తలు, కార్యకర్తలు సైతం తను అంచనాలు, అభిప్రాయాలతో ఈ వేడిని మరింత పెంచుతున్నాయి. వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయంటూ నేతలు, పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోని ఏపీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఏపీ ఎన్నికల ఫలితాలపై అంచనాలను వెల్లడించారు. ఏపీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఏపీ ఎన్నికల ఫలితాలపై అంచనాలను వెల్లడించారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక డబ్బు ప్రభావం లేని 2-3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని ధీమా వ్యక్తిత్వం చేశారు. అలాగే లోక్సభ అభ్యర్థి విషయానికి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంచనా వేశారు. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రోషయ్య మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనే కొనసాగారు. ఇక 2014లో విభజన తరువాత ఏపీసీసీ చీఫ్ నియమితులయ్యారు. రఘువీర ఆ తర్వాత ప్రత్యక్షంగా రాజకీయాలకు చాలా రోజులు దూరంగా ఉన్న రఘువీర 2023లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో వైఎస్ షర్మిల కలిసి కాంగ్రెస్ ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ కోపతాపాలు కాంగ్రెస్ పార్టీ మీద తగ్గినాయి. మరి ఈ పందాలు, బెట్టింగ్స్ అయితే దాదాపు 20,000 కోట్ల రూపాయల బెట్టింగ్స్ నడుస్తుంది అనేది కూడా వినిపిస్తా ఉంది. కొన్ని చోట్ల చేసుకోగలిగినాము. ఓటర్లకు డబ్బు ఇవ్వడము, లేకపోతే మిగిలినటువంటి యథేచ్ఛగా మిగిలినటువంటి వాళ్ళతో పోటీ పడి పెట్టేటువంటి ఓటర్లు కూడా ఆ విధంగా బయటపడి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బలవంతాన ఇళ్ళకి వెళ్ళి డబ్బులు కుమ్మరించి వచ్చినారు. ఓటర్లు కూడా బయట చెప్పలేని పరిస్థితి. పలానా వానికి వేసినాను, వేయలేదంటే వానికి ఎక్కడ గొడవ వస్తుందో అనేటువంటి కూడా భయపడుతున్నారు. దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్. వాళ్ళు ఓపెన్ అవడం లేదు. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా బాగా ఉండింది. అంత ఎండలు కూడా ఎక్కువ లేకుండా క్లైమేట్ కూడా బాగా ఉండింది. ఎవ్రీ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతా ఉంది. అందులో ఎలక్షన్ కమిషన్ ఈసారి ఫ్యామిలీస్ నుంచి, వాళ్ళ గ్రూపుల నుంచి వాళ్ళ మీద వచ్చేటువంటి ఒత్తిడి ఇది కానీ, లేకపోతే అవేర్నెస్ కూడా, మా ఓటు వాడుకోవాలి అనేటువంటి అవేర్నెస్ కూడా ఏదైతే. ఇంకోటి కూడా ఏమైందంటే ఓట్ల పండుగ అని ఒక ఊతపదంగా మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్గా పల్లెల్లో ఈ పండుగలు, పబ్బాలు, ఈ జాతరలు కలిసినట్టు ఈ ఎలక్షన్స్ అప్పుడు కూడా అందరూ కలుసుకునేటువంటి ఒక అవకాశం కూడా. ఎందుకంటే ఈ చదువుకున్న యువకులందరూ కూడా బయట వెళ్ళిపోతున్నారు కదా, ఒక ఆపర్చునిటీగా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేటువంటి కూడా దీంతో ఇట్స్ ఎ గుడ్ సైన్. దానివల్ల అయితే భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అభద్రతా బాంబ్ అనేటువంటి డెఫినెట్ గా ఇంప్లాంట్ చేయగలిగినారు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు. అది ఇంప్లాంట్ చేయగలిగినారు. ఇట్ వాస్ టూ లేట్ ఫర్ ద రూలింగ్ పార్టీ టు కమ్అట్ ఫ్రమ్. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైము ముఖ్యమంత్రిగా ఉండి, ప్రభుత్వంలో ఉండి ఎన్నిక జరుపుకోలేకుండా పోయినారు. డబ్బుల రవాణా అనేటువంటివి కూడా చాలా టైట్ అయిపోయింది. వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఢిల్లీకి పిలిపించి బీజేపీ నేతలు వాళ్ళకు జాగ్రత్త, ₹1 ఇస్తే జాగ్రత్త అని చెప్పడంతో లాస్ట్ టైం అధికారంలో ఉండి కూడా ఇట్ వాజ్ ఎ ఫ్లాప్. సో నేను ఎలక్షన్ జరుపుకుంటే చాలు అనేటువంటి దీంతో భయపడి వాళ్ళతో చేతులు కలపడం తప్పనిస్తే దాన్ని రాజకీయంగా అతని లాభమా నష్టమా అనేది రేపు ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మైనారిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవి ఎట్లా ప్రభావితం అవుతాయి అనేటువంటి. ముస్లిం మైనారిటీలు ఎంపీకు క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది అంటా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టు మేము కూడా అనుకుంటున్నాం. మాకు ఎమ్మెల్యేల కంటే ఎంపీకు కొన్ని ఓట్లు ఎక్కువ వస్తాయని నేను కూడా
నేను నా రిటైర్మెంట్ నేను పోస్ట్పోన్ చేసుకున్నాను. కాంగ్రెస్ కుటుంబం వాళ్ళది. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు, అయ్యా నిన్ను ముఖ్యమంత్రి చేసే వరకు మేము భుజాలు కాస్తాం, నువ్వు కాంగ్రెస్ లో కొనసాగుని చెప్పినటువంటి వాడిని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదటి రాష్ట్రంలో చెప్పినటువంటి వాడిని నేనే. ఒకటి, బయట రాష్ట్రంలో ఆమె తిరిగినప్పుడు అది ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఎక్కువ ఆమె ఒక 10-15 రోజులు ఆమె ఎంపీగా పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు న్యాచురల్ గా ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటారో వాళ్ళ వాయిస్ ఎక్కువగా ఉంటుంది. కడప దాటి ఆమె పక్క రాజంపేట పార్లమెంట్ లో పాత వైఎస్ఆర్ జిల్లా ఏదైతే ఉందో దానిలో కూడా అడుగు పెట్టలేదు. నాకు తెలిసి ఓన్లీ షీ వాస్ కన్ఫైన్డ్ దేర్ టు దట్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ వరకు వాళ్ళు తప్పకుండా ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి నా మాట కాస్తమా, వాళ్ళు చెప్తున్నటువంటి ఆ రోజు వివేకానంద రెడ్డి గారు, ఇది మన ఫ్యామిలీకే ఉండాలి పార్లమెంటు, నువ్వైనా పోటీ చేయాలి, నేనైనా చేయాలి అనేటువంటిది, ఆ విధంగా వాళ్ళు అతని మాటను నిజం చేయాలి అనేటువంటి దీంతో తీసుకున్నారు. కానీ ఆ సెంటిమెంట్ తో ఏదో జరుగుతుందని నేనైతే డెఫినెట్ గా ఇక్కడ క్రాస్ ఓటింగ్ అని ఏదైతే మా వాళ్ళు చెప్తా ఉన్నారో, మా తులసిరెడ్డి గారు అయితే చాలా గట్టిగా అతను ఎంత నమ్ముతా ఉన్నాడంటే క్రాస్ ఓటింగ్ బ్రహ్మాండంగా జరిగింది. అటు టీడీపీ నుంచి జరిగింది, ఇటు జగన్ పార్టీ నుంచి కూడా జరిగింది. దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఈ ఎలక్షన్స్, అదర్ థింగ్స్. అతను కూడా ఒక ప్రాతిపదిక చెప్పాల్సింది. ఎస్, వీళ్ళు ఎందుకు గెలుస్తున్నారు, వీళ్ళెందుకు ఊరికే జనరల్ గా ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటున్నాను, ఇదో ఈ కారణాలతో అభివృద్ధి అనేటువంటి డామినేట్ అయింది కాబట్టి వీళ్ళు గెలవచ్చు. నమ్మకం వాళ్లే లేకుండా చేసుకున్నారు. ఎందుకంటున్నానంటే నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ గంట కొట్టే వరకు వాళ్ళు ఏమంటూ వచ్చినారు, ఇది ఈ సంక్షేమం, ఇది ఎట్లా వస్తున్నారు, బట్టలు నొక్కడి మీదతోనే అయిపోతుందా, లేదా అతను సర్వీస్ ప్రొవైడర్ అనే పేరు పెట్టినాడు, లేకపోతే వీళ్ళు వచ్చేసి ముఖ్యమంత్రి అనేవాడు ఊరికే పంపకాలకైనా ఇంకేమీ లేదా అనేటువంటి దాంతో మేలు జరగడానికి మొత్తం మా ప్రాణాలు పణంగా అయినా పెడతాం మేము. ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీరు కోఆపరేట్, అపోజిషన్ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి. నవ్ ఆర్ నెవర్ ఈ అప్పుల ఊపిరి నుంచి బయటపడాలి, ఈ సంక్షేమాలు కంటిన్యూ కావాలి. సంక్షేమం ఏది తీసేయడానికి వీలు లేనిది ఉండాలి. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు రావాలండి మనకు, ఆ డబ్బులంతా వస్తే డెఫినెట్ గా యథేచ్ఛగా ఈరోజు తెలంగాణతో పోటీ పడి మనం చేసుకోవచ్చు కదా. ఈరోజు మనం ఎందుకు చేసుకోలేకుండా పోతా ఉన్నాము? ఆ రోజు అవన్నీ ఎందుకు పెట్టవలసి వచ్చింది? అవన్నీ కూడా పార్లమెంట్ లో హామీలు కావచ్చు, లేకపోతే చట్ట రూపేణా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు కాదు? ఇక్కడ వాళ్ళకని 14 తగ్గుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకో 3 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏదన్నా ఒకటే కదా, వాళ్ళైనా వీళ్ళైనా అంతా 25 వాళ్ళవే కదా యాజ్ ఆఫ్ టుడే. వాళ్ళు గుడ్ సెన్స్ ప్రివైల్ అయ్యి రేపు రోజు మంచి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం కోసం తప్పితే అదే ఉంటే. నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడినటువంటిది, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ తో, నేను హైదరాబాద్ కూడా రాలే, కానీ ఊరికే ఫోన్లలో మాట్లాడి చేసినటువంటి కొంతమంది పార్టీలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడితే అక్కడ మినిమం 10-12 సీట్లు గ్యారంటీ కాంగ్రెస్ కు వస్తాయని అంటున్నారు. చాలా దీనిగా స్టాటిక్ గా ఉంది ఈ ఎలక్షన్.